ఓం గురవే సర్వలోకానాం విసజే భవరోగిణాం నిదయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. గురుభ్యో నమః. ఇప్పుడు అశ్విని నక్షత్రం గురించి, వృశ్చిక రాశిలో కేతువు ఉంటే ఎలాంటి పరిస్థితి వస్తుందనే దాని గురించి చెప్పినాం. ఇప్పుడు వృశ్చిక రాశి కాడికి మకర రాశి నుంచి 3 రాశులు మకర రాశిలో నుంచి ప్రయాణం చేసి తప్పుడు విపరీతమైన పవర్స్ పెరుగుతాయి. వృశ్చిక రాశిలో కుండాకు నిండు పౌర్ణమిలాగా అతని జీవితం మంచి కాంతివంతంగా ఉంటుంది. మకరం, ధనస్సు, వృశ్చికం ఈ రాశులు 3 రాశుల్లో నుంచి ప్రవేశించేటప్పుడు వృశ్చిక రాశి కాడికి వచ్చేసాకు వృశ్చిక రాశిలో జన్మిస్తే విపరీతమైన పవర్, అంటే విపరీతమైన కోటీశ్వరుడు అవటానికి ఆస్కారం ఉంటుంది. అయితే ఏడ ఇంకొక విధానం ఉంది. సింహం నుంచి వృశ్చిక రాశి కాడికి వచ్చాకు కేతువు బలహీనపడుతూ వస్తాడు. అశ్విని నక్షత్రంలో జన్మించిన వారికి బలహీనపడుతూ వస్తాడు. వచ్చి వృషభ రాశిలో నీచం పొందుతాడు. నీచం పొంది ఆడ్నుంచి మళ్ళా నీచంలో నుంచి లేచి కొంత శాతం నీచం తగ్గుద్ది అన్నమాట. ఏది బయలుదేరేటప్పుడు వృషభం నుంచి, అంటే రావుకేతువులు రివర్స్ తిరిగేది. అందుకని వృశ్చిక రాశి, మీనరాశి, కుంభరాశి ఈ 3 రాశులలో ప్రవేశించేటప్పుడు బాగా సింహరాశి నుంచి కుంభరాశికి వచ్చేటప్పటికి బలహీనమై మళ్ళా మకర రాశి నుంచి విపరీతమైన పుంజుకొని స్పీడ్ అందుద్దనమాట. ఈ 6 రాశులు కేతువుకి మంచి రాశులు. ఈ 6 రాశులు నీచమైన రాశులు. దాంట్లో నీచం, పరమనీచం అని వీటి గురించి ఉంటాయి. ఆ విధంగా ఎప్పుడైనా సరే అశ్విని నక్షత్రానికి మకర రాశిలో కేతు ఉన్నప్పుడు జన్మిస్తే వాళ్ళకి విపరీతమైన ధనయోగం. వాళ్ళు పట్టిందల్లా బంగారం అవుద్ది, విపరీతమైన రాజయోగం అనుభవిస్తారు. ఈరోజు అశ్విని నక్షత్రం గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాం. రేపు నుంచి భరణి నక్షత్రం గురించి చెప్తాను. శుభం.